హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ కామ్రే వ్లాగ్స్. అయితే ఏమైందనంటే నా బండిది ఇలా చిన్న ప్రాబ్లం వచ్చింది. మార్నింగ్ డ్యూటీకి అని చెప్పేసి తీస్తున్నా బండిని. ఎంత ట్రై చేసినా కూడా సెల్ఫ్ స్టార్ట్ కాలే అన్నట్టు. మస్తు సేపు కొట్టి ఇక లోపల పెట్టేసిన బండిని. అది తర్వాత ఇప్పుడు నేను బయటికి తీసిన. మీరు అనుకుంటారు ఎట్లా బయటికి తీసిర్రు, అసలు మరి ఇక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చినావు అని చెప్పేసి. అయితే నార్మల్గా అయితే ఇప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు స్టార్ట్ చేసుకో మనం వీడియో దాకా వచ్చినాం కాబట్టి బ్యాటరీ అప్పుడు డిశ్చార్జ్ అయింది కాబట్టి కాలే. కానీ ఇప్పుడు మనం ట్రై చేస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు కాలే. అది కూడా మీకు చిన్న క్లిప్ ఉన్నది, ఆ క్లిప్ నేను పెడతా. సో నేను ఏం చేసినానంటే ఫస్ట్ థింగ్ మన ఇక్కడ బ్యాక్ సీట్ ఉన్నది కదా, ఈ బ్యాక్ సీట్ తీసేసిన, రిమూవ్ చేసేసిన. మన టూల్ కిట్లో ఎల్పానా తీసుకొని ఇక్కడ లోపల మనకు రెండు ఇట్లా కేబుల్స్ చిన్న వైర్లు లెక్క అట్లా వస్తుంది. ఆ వైర్ల మధ్యలో అంటే మనము ఆ టీపానాన్ని పెట్టి ఇట్లా చేసి అదే టైంలో మనం సెల్ఫ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు కొంచెం స్పార్క్లు వచ్చినట్టు వచ్చేసి మన బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అట్లా పట్టుకొని వచ్చిన. యాక్చువల్గా బ్యాటరీ పోయింది కావచ్చు అని అనుకుంటాను. బ్యాటరీ పోయి ఉంటుంది. బ్యాటరీ ఒకటి చేంజ్ చేయించుకోవాలి కావచ్చు. సో ఇప్పుడు మనం షోరూమ్కి అయితే తీసుకుపోతాను. బ్యాటరీ ఒకటి చేంజ్ చేపిస్తా తినట్టు. సో మనం ఫస్ట్ అయితే మన వెనకాల బ్యాక్ సీట్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇందులో ఎల్పానా ఉంటుంది, ఆ ఎల్పానా తీసేసుకోర్రి మన టూల్ కిట్లో. తర్వాత ఏం లేదు, మనకు అక్కడ రెండు ప్లగ్లు కనిపిస్తాయి. ఆ ప్లగ్లకు జస్ట్ మనం ఒక షాక్ ఇచ్చినట్టు చేయాలి. అది ఎట్ ఏ టైం మనము సెల్ఫ్ స్టార్ట్ చేసుకుంటా ఇక్కడ షాక్ ఇచ్చినట్టు చేస్తే మనకు బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము మన బైక్ని అయితే తీసుకుపోదాం షోరూమ్కి. ఎంత అవుతుందో, కాస్ట్ ఏమవుతుందో చూద్దాం. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం డార్క్ అయితే మస్తు షోరూంలో అయితే కొత్త బైక్స్ ఉన్నాయి. ఇగో RC 200 న్యూ మోడల్. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు డ్యూక్ 125, డ్యూక్ 200. నా పాత డ్యూక్ 200 కన్నా ఇది నాకు కొంచెం బాగా నచ్చింది అన్నట్టు ఈ కలర్ అయితే. నేను అనుకున్నట్టే బ్యాటరీ ప్రాబ్లం అయితే, ఆ బ్యాటరీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాడు అన్న. బ్యాటరీ అయితే పోయింది. సో కొత్త బ్యాటరీ కొందామని చెప్పేసి అయితే వచ్చిన. ఎక్సెట్ బ్యాటరీ ఇదైతే 2 years వారంటీ, 2 years గ్యారంటీ అయితే ఉన్నది. ఇది నా పాత బ్యాటరీ. ఇది నాకు 4 years వచ్చింది. నా బండితో వచ్చిన బ్యాటరీ ఇది. సో ఇక ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటున్నాం. దీని బిల్లు కూడా చూపిస్తా. 2400 అయితే అయింది మనకు బిల్లు వచ్చేసి. సో ఫటాఫట్ అయితే మనం బ్యాటరీ తీసుకొచ్చి ఇచ్చేసినాం. అన్న డైరెక్ట్ బ్యాటరీ సెట్ చేసేసిండు. సో మనకి ఇలాగో వారంటీ ఉన్నదని చెప్పేసి అయితే నీట్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇంకొక 4 years అన్న బ్యాటరీ రావాలి కదా. 13 ఉంది కదా. అయితే ఫైనల్గా అయితే బ్యాటరీ వేయించినాం. మొత్తంకి అయితే ఒక 2400 రూపాయలు అయితే అయినాయి బ్యాటరీకి. 4 years వచ్చింది నా బండితో బ్యాటరీ అయితే. కొంతమంది 2 yearsలో కూడా వెళ్ళిపోతుంది, చెప్పలేం.
చాలామందికి ప్రాబ్లం కాకపోవచ్చు, అవ్వచ్చు చాలా బండికి, ఎందుకంటే బ్యాటరీ పోయిందని అంటే ఇట్లా అవ్వచ్చు. వేరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అని అనేసి అని అన్నారు, బ్యాటరీ ప్రాబ్లం అని అన్నాడు. సో మ్యాక్సిమం మీకైతే ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. దాన్ని స్టార్ట్ చేసేది యాక్చువల్గా ఎట్లా స్టార్ట్ చేస్తారు అనేది కూడా నేను చిన్న క్లిప్ పెడతా. ఓకే, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.